నెక్స్ట్ మన తగినంత ఉప్పు, మనం ఉప్పు బాగా తింటే ఉప్పు బాగా వేసుకోవచ్చు, లేదు మేము తక్కువ తింటామంటే తక్కువ వేసుకోవచ్చు ఉప్పు. మనకు నచ్చినంత మనం వేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఏం చేసుకోవాలి అంటే కొద్దిగా ధనియా పొడి, ఈ ధనియా వేయడం వల్ల మనకేమవుతుందంటే మంచి స్మెల్ వస్తుంది. ధనియా పొడి వేసుకున్నాక మళ్ళీ ఒకసారి అట్లా కలుపుకోవాలి. కలుపుకున్నాక నెక్స్ట్ చికెన్ మసాలా. నేనైతే నాకు చికెన్ మసాలా ఇష్టం కాబట్టి నేను చికెన్ మసాలా వేసుకుంటాను. మీకు కావాలంటే మీరు గరం మసాలా వేసుకోవచ్చు. చికెన్ మసాలా ఏమీ ఉండదు. తగినంత మసాలా వేసుకొని కలుపుకోవాలి. మీరు మసాలా ఎక్కువ తింటారంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తింటారంటే తక్కువ వేసుకోవచ్చు. మీరు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు మసాలా. నెక్స్ట్ కారం తగినంత, మనం ఎంత తింటాం మనం తినేదాన్ని బట్టి కారం వేసుకోవచ్చు. వేసుకొని కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిసేంత వరకు ఇలా కలుపుకున్నాక కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి. నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు పోసుకున్నాక మనం కొద్దిగా కొబ్బరి పొడి ఎందుకు వేస్తారు అంటే గ్రేవీ రావడానికి. ఇట్లా వేసుకున్నాక మనం ముందుగా ఉడకబెట్టుకున్న గుడ్లని వేసుకోవాలి. ఆ గుడ్లు కూడా డైరెక్ట్ ఇట్లా వేయకూడదు. ఫస్ట్ మనం ఏం చేయాలంటే కత్తి తీసుకొని ఇలా కోసుకోవాలి. అప్పుడు మనకి గుడ్డులో మసాలా అనేది తగులుతుంది బాగా. చూడండి, అన్ని ఇట్లా ఘాట్లు పెట్టుకోవాలి. ఇట్లా ఘాట్లు పెట్టుకోవడం వల్ల మనకు గుడ్డు కూడా స్పైసీగా అనిపిస్తుంది. మామూలు జస్ట్ ఉడకబెట్టిన గుడ్డు లాగా అనిపించకుండా. ఇట్లా పెట్టేసి ఇట్లా వేసేసుకోవాలి. రెండు నిమిషాలు ఇలా వదిలేయాలి. ఇట్లా 2 నిమిషాలు వదిలేస్తే మనకి వేడి వేడి గుడ్ల కర్రీ రెడీ అవుతుంది.
వేడి వేడి గుడ్ల కర్రీ రెడీ. ఇప్పుడు ఇంకా అది తినడానికి మనకి రెడీ అయిపోయింది.